What is the displacement? Please subscribe my YouTube channel and like my videos. Please. The displacement is the length of the shortest straight line drawn from an object's its initial position to its final position. అంటే స్థానభ్రంశం అనేది ఒక వస్తువు యొక్క ప్రారంభ స్థానం నుంచి తుది స్థానం వరకు గీసిన అతి తక్కువ సరళ రేఖ యొక్క పొడవు. దాన్ని మనం ఏమంటాము? డిస్ప్లేస్మెంట్ అని అంటాం. తెలుగులో స్థానభ్రంశం అని అంటాం. దీని యొక్క యూనిట్స్ చూసినట్లయితే దీనికి 3 రకాల సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ది ఎంకేఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. అంటే ఇన్ని ఎంకేఎస్ని ఎస్ఐ యూనిట్స్ అని కూడా అనొచ్చు. అంటే ఎస్ఐ యూనిట్స్ అంటే దానికి యూనిట్ మీటర్, దాన్ని స్మాల్ లెటర్ ఎంతో ఇండికేట్ చేస్తాం. అదేవిధంగా సెకండ్ సిస్టమ్ యూనిట్ చూసినట్లయితే సిజిఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ వచ్చి సెంటీమీటర్, దానికి షార్ట్ కట్ సింబల్ ఇస్ సిఎం. అదేవిధంగా థర్డ్ వన్ ఇస్ ఎఫ్పిఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ వచ్చి దానికి ఫూట్, షార్ట్ కట్ సింబల్ ఇస్ ఎఫ్టీ. దీస్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ది డిస్ప్లేస్మెంట్. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి యూనిట్స్ ఆర్ సేమ్, రెండింటికి ఒకే యూనిట్స్ ఉంటాయి. అదేవిధంగా ఎంకేఎస్ యూనిట్ కావచ్చు, సిజిఎస్ కావచ్చు, ఎఫ్పిఎస్ కావచ్చు, 3 సేమ్ ఒకే విధంగా ఉంటాయి డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి. కానీ ఇక్కడ డిఫరెన్స్ వచ్చి ఏంటంటే డిస్టెన్స్ వచ్చి స్కేలార్ క్వాంటిటీ, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే కలిగి ఉంటుంది. కానీ డిస్ప్లేస్మెంట్ అనేది మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ పోతూ ఉంటాయి. అంటే మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు కలిగి ఉంటే దాన్ని ఏమంటాము? వెక్టర్ క్వాంటిటీ అంటాము. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టర్ క్వాంటిటీ. దట్ ఈస్ ద లిటిల్ బిట్ డిఫరెన్స్ బిట్వీన్ ది డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. Distance is the scalar quantity and displacement is the vector quantity. That's all. ఫర్దర్ డీటెయిల్స్ కావాల్సింటే మా వీడియోస్ని చూడండి, తర్వాత ఫర్దర్ మీరు డీటెయిల్స్ అనేవి కనుక్కోండి. లాస్ట్ వీడియోలో డిస్టెన్స్ గురించి క్లియర్గా చెప్పడం జరిగింది, చూడండి ఒకసారి లాస్ట్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ.